నమస్కారం అండి. ఈరోజు కాలభైరవ అష్టమి. ఈరోజు మీ మీద పడిన ఏవైనా నరదిష్టి, బ్లాక్ మ్యాజిక్, లేదంటే ఇతరులు జలస్ అవ్వటం వల్ల వచ్చే కష్టాలు, దరిద్రాలు, అనారోగ్యము, చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అవి ఎన్ని రోజులైనా పోకుండా మనల్ని కష్టపెడుతూ ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు కూడా ఏదైనా దిష్టి తగిలి ఒకటే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏవైనా కంటిన్యూస్గా రోగాలు వస్తుంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఈరోజు 12 గంటలు రాత్రి లోపల ఎప్పుడైనా కానీ 2 చేతుల్లో ఉప్పు తీసుకొని మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో ఎవరికైనా కానీ 11 సార్లు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పేసి దాన్ని మీ సింక్లో, అంటే మనం గిన్నెలు తోమేస్తాం కదా, దాంట్లో వేసేసి నీళ్లు తిప్పేసేయండి. మీరు విజువలైజ్ చేయండి మీకున్న దరిద్రము, రోగాలు, కష్టాలు, నెగిటివిటీ, దిష్టి అన్నీ ఆ నీళ్లతో, ఆ ఉప్పుతో సరిగ్గా బయటికి వెళ్ళిపోతుందని. ఆజ్ఞాచక్రం పైన ఉంగరపు వేలు ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః అని 11 సార్లు జపించండి. జపించేటప్పుడు మీరు విజువలైజ్ చేయండి మీ బాడీలో నుంచి కాలభైరవుడు మీకున్న కష్టాలను, రోగాలని అన్ని పార్ట్స్లో నుంచి తీసి బయటికి ఒక పొగలాగా పంపించేస్తున్నారని. ఆ తర్వాత మీరు లేచి ఎక్కడ జపించారో అక్కడే తిప్పి కూర్చోండి, వీపు చేసి కూర్చోండి. ఇప్పుడు మళ్ళీ మీరు 7 సార్లు ఓం కాలభైరవాయ నమః అని జపించండి. ఇప్పుడు మీరు పాజిటివ్నెస్ నిండినట్లు విజువలైజ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు లేచి వెళ్ళిపోవండి. ఎవరైనా బెడ్ మీద ఉండి వాళ్ళు లేచి చెయ్యలేని వాళ్ళకు ఒక గ్లాసు నీళ్ళల్లో ఉప్పు వేసి వాళ్ళ చేతిలో పట్టించి ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని జపించి వాళ్ళు విజువలైజ్ చేసి ఈ నీళ్ళల్లో వాళ్లకు ఉన్న రోగాలన్నీ పోతున్నాయి అని అనిపించిన తర్వాత మీరు ఆ వాటర్ని తీసుకెళ్ళేసి సింకులో పోసేయండి. వాళ్ళ పేరు చెప్తూ వాళ్ళకున్న రోగాలన్నీ ఈ నీళ్ళ ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాయని. ఆ తర్వాత మీరు మీ అంతకు మీరు దిష్టి తీసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళకి దిష్టి తీసినప్పుడు అది తిప్పి మీకు కూడా